సార్ మీరు ఒక ప్రభుత్వోద్యోగిగా ఉన్నారు, పెద్ద స్థాయిలోనే మీరు పనిచేశారు. అయితే మిమ్మల్ని ఒక ఉద్యమకారుడిగా మిమ్మల్ని గుర్తించి పార్టీలోకి తీసుకొని మీకు ఎమ్మెల్సీ లాంటి గౌరవం కూడా ఇచ్చారు కదా కేసీఆర్. అంటే ఎందుకు మీ మధ్య అంటే ఆయన పట్ల మీరు ఎందుకు అంత? నేను చెప్పాను కదా ఆ రోజు 40 నేనే అలయన్స్కి పెట్టానండి. టీడీపీతో అలయన్స్ కుదిరించిన వాడిని నేను. చంద్రబాబుతో ఆయన ముందు అలయన్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చాలా కష్టపడి ఆయన పేరు మన సినిమా యాక్టర్ చిరంజీవి గారితో అలయన్స్ పెట్టారు. పెడితే నేను నా మీద ఉన్న గౌరవంతో కేసీఆర్ గారు అన్నారు, నేను చెప్పాను ఇది కరెక్ట్ అలయన్స్ కాదు సార్, ఇది ఈయన చిరంజీవి ముఖ్యమంత్రి జీవితంలో కాడు, ఆయన మీరు అనుకున్న క్యాలిక్యులేషన్ తప్పది, 30-40 సీట్లు మించి రావని ఆ రోజున ఆయనకు ముందే చెప్పాను. ఆయన 30-40 కాదు 18 వచ్చినాయి ఆఖరికి. సో ఆయన 2009లో కేసీఆర్ గారు అటు మొగ్గు చూపారు. అలయన్స్ ఫైల్ అయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ డే ఆయన పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. అప్పుడు తెలుగుదేశం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది అనేటువంటిది ఒకటి ఆ పాయింట్ మీద నాతో అన్నాడు ఆయన, తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది కదా టీడీపీ ఎట్లా మనం పెట్టుకుంటాం అంటే, లేదు సార్ వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్కి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు తెలంగాణకు అనుకూలమైన లెటర్ ఇచ్చే ఆలోచన ఉన్నారంటే ఆయన అన్నాడు, ఆ లెటర్ కనుక ఇచ్చేటట్టయితే నాకేం అభ్యంతరం లేదన్నాడు. అప్పుడు మేము చంద్రబాబు గారిని కలవడం జరిగింది, ఆయనతో రిపీట్గా మాట్లాడడం జరిగింది. దాని పర్యవసానంగానే ఆయన ఒక హిస్టారిక్ లెటర్ రాశాడు అప్పుడు ప్రణబ్ ముఖర్జీకి, వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ. మీకు తెలుస్తుంది అప్పటి నుంచే 2 కళ్ళ సిద్ధాంతం బయటకు వచ్చింది, 2 కళ్ళు మాకు సమానమే ఆంధ్ర తెలంగాణ అని. అది జరిగిన తర్వాత ఆ లెటర్ కాపీని ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేశాడు ఆయన అలయన్స్కి. ఆ అలయన్స్కి నన్నే ఇన్ఛార్జ్ పెట్టాడు. నేను ఆ కమిటీ చైర్మన్ సంప్రదింపులకు పోయి నేను వాళ్ళిద్దరికి అలయన్స్ పెట్టించి 45 సీట్స్ ప్లస్ 9 ఎంపీ సీట్లు లిస్ట్ పట్టుకొచ్చిన వాడిని నేను తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పాను అప్పుడు చంద్రబాబు గారి దగ్గర నుంచి. దానికి అనుగుణంగా ఆయన ఒక్కరోజు రాలే ఆ చర్చలకు. నేను ఆ లాస్ట్ మీటింగ్కి కేటీఆర్ హరీష్ వచ్చారు. సో ఐ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ అలయన్స్లో. ఇది మహాకూటమి ఏర్పడడానికి ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశాను. ఆ తర్వాత ఆ లిస్ట్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చినాక ఆయన సీట్లు ఇచ్చిన విధానంలో మేమందరం వెక్స్ అయిపోయినాం. ఒక్కొక్క రకరకాల వ్యక్తులకు ఇచ్చాడు, ఉద్యమకారులకు కాకుండా ఆ రోజే ఆ సీట్లు గందరగోళం చేసుకోవటం, ఇవ్వాల్సిన వాడికి ఇవ్వకుండా ఇంకెవరికో ఇవ్వటం. ఈ గందరగోళాల వల్ల 45 సీట్లో పోటీ చేస్తే ఆయన కేవలం పట్టుమని 10 సీట్లో గెలిచాడు. అంటే 9 సీట్లో పోటీ చేస్తే 2 గెలిచాడు. అది పెద్ద షాక్ తగిలింది. అప్పుడు చంద్రబాబుకు నష్టం జరిగింది, ఇటు కూటమికి నష్టం జరిగింది, టీఆర్ఎస్కి నష్టం జరిగింది దారుణంగా. అప్పుడు ఆయనతో మేము విధానాల మీద విభేదించి, ఈ పద్ధతిలో మీరు పొలిటికల్ లాబింగ్ ఈ స్ట్రాటజీలతో కాదు, మీరు ఈ సీట్లు గీట్లు ఓట్లు వీటితో కాదు, నిజమైన ప్రజా పోరాటాలు చేద్దాం, ఈ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ రాదు, రాళ్ళు పట్టుకుంటే తప్ప తెలంగాణ రాదనేటువంటి సిద్ధాంతాన్ని ముందు తీసుకొస్తే మా మీద ఫైర్ అయ్యాడు ఆయన. ఏందా రాళ్ళు పట్టుకునేది, ఏమనుకుంటున్నాం, పొలిటికల్ గేమ్ ఏం తెలుసు, మీకేం తెలుసు లాబింగ్ అంటే, నేను లాబింగ్ ద్వారానే తెలంగాణ తెస్తా, ఈ పోరాటాల ద్వారా తెలంగాణ నాకు వద్దు, నీకు పోరాటం కావాలంటే బయటికి పోయి చేసుకోవాలన్నాను. క్లియర్గా పేపర్స్ రిపోర్ట్ చేసే ఆ విషయాన్ని, దిలీప్ని పోరాటాలు కావాలంటే బయటికి పోయి చేసుకోమని నాకు కేసీఆర్ని. అప్పుడు నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విమోచన సమితి బెల్లయ్య నాయక్తో ప్రకాష్తో కలిసి పెట్టాను. విమోచన సమితి మేము 6 నెలలు నడిపిన తర్వాత సక్సెస్ఫుల్గా చేయలేనప్పుడు దెన్ మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పెట్టాం. కొండా బాపూజీతో తెలంగాణ సాధన సమితి పెట్టాం. మళ్ళీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ని కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత మేము ఆటుపోట్లకు తట్టుకుని అంతా చేసిన తర్వాత సరిగ్గా సక్సెస్ఫుల్ కాలేదని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ సాధన సమితిని ప్రమోట్ చేశాం. ఆ తెలంగాణ సాధన సమితిలో మళ్ళీ టఫ్ భాగం, ఆ టఫ్ను నేను విమల కొండా లక్ష్మణ్ బాపూజీని అన్ని జిల్లాల్లో తెలంగాణలో తిప్పి ఢిల్లీలో తీసుకెళ్ళి మంచి చలిలో ఆయన కూర్చోబెట్టి పెద్ద మనిషి బ్రహ్మాండమైన దీక్ష చేశాడు. అప్పుడు నిరాహార దీక్ష. అప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ని తీసుకొచ్చాను నేను, దానికి ఏచూరిని తీసుకొచ్చా, రకరకాల జాతీయ నాయకులు, ఈవెన్ అజిత్ సింగ్ వచ్చి అక్కడ అడ్రస్ చేసిపోయాడు ఆ రోజులో. ఆ తర్వాత మేము దాన్ని ఆ ఎక్స్పెరిమెంట్ కూడా పూర్తిగా సక్సెస్ఫుల్ కాలేదు. ఎలక్షన్స్ వచ్చే టైంలో అజిత్ సింగ్ రిక్వెస్ట్ చేసి ఆయన మనకి తెలంగాణ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రీయ లోక్దళ్ శాఖని ఇక్కడ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అని అప్పుడు పొలిటికల్ కన్వర్ట్ చేసాం. సుదీర్ఘ 6 సంవత్సరాల పోరాటం తర్వాత. అప్పటిదాకా ఆయనతో మేము సిద్ధాంతపరంగా విభేదించాం. కాంగ్రెస్ వైపు చూడలేదా? ఎన్నడూ పోలే కదా, హిస్టరీ కదా. ఫస్ట్ ఏమో తెలంగాణ విమోచన సమితి, తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, ఆ తర్వాత తెలంగాణ సాధన సమితి, ఆ తర్వాత స్టేట్ అవే తెలంగాణ రాష్ట్రీయ లోక్దలే తప్ప కాంగ్రెస్ వైపు అడుగు పెట్టిందే లేదు మేము. అంటే కారణం అంటే తెలంగాణ కాంగ్రెస్ అప్పటి వరకు ఇవ్వట్లే కదా, చివరి నిమిషంలో కదా వాళ్ళు ప్రకటించింది. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించేంత వరకు కూడా పోరాటమే కదండి. టీఆర్ఎల్డీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే పోరాటం చేసింది కదా. ఇక్కడ టీఆర్ఎస్తో పాటు సమానంగా మేము తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగం నుండి పోరాటం చేసాం. కాంగ్రెస్ చివరి నిమిషం వరకు ఇస్తుందో ఇవ్వని పరిస్థితి వచ్చింది. చివరిగా కాంగ్రెస్ ఇచ్చే టైం కల్లా డెఫినెట్గా అది టీఆర్ఎస్కి అప్పర్ హ్యాండ్ అయింది. ఎందుకంటే సకల జిల్లా పోరాటం అంతా కూడా టీఆర్ఎస్కి లాభించింది. మాలాంటి చిన్న చితక ఉద్యమ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, లేదా వేరే ప్రజా పోరాటం ఇంక్లూడింగ్ మేజర్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా టీఆర్ఎస్ వేవ్ ముందు కుప్పగూలేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసే పట్టుమని 20 సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. మాలాంటి టీఆర్ఎల్డీకి అసలు స్కోప్ లేకుండా పోయింది అక్కడ. అప్పుడు మేము దాన్ని నేను ఆలోచించుకొని ఇక ఇది కాదు, ఒకటేమో
తెచ్చిన టీఆర్ఎస్ పోతే ఎటన్నా పోవాలి, ఎవరితో ఏదైనా విధానపరంగా పోరాడుతున్నాం, లేదా ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీతో అన్న పోవాలి. వాళ్ళు కూడా రాజ్యసభలో టీఆర్ఎస్కు ఇప్పుడు మద్దతు పలికారు, అంటే తెలంగాణ బిల్లుకు. డెఫినెట్గా మేము వాళ్ళని కూడా కలిసాం, అగ్రనాయకత్వం అన్నప్పుడు అప్పటి నుంచి కూడా చర్చ జరుపుతున్నాం వాళ్ళతో. వెంకయ్యనాయుడు ఎన్నికల తర్వాత కదా, ఎన్నికల ముందు కూడా కలిసాం సుష్మా స్వరాజ్. ఎన్నికల తర్వాత నేను ఇక ఇప్పుడు దాని తెలంగాణ బిల్లుకు వాళ్ళు సంపూర్ణ మద్దతు బీజేపీ కూడా ఇచ్చింది కాబట్టి ఉద్యమంలో వాళ్ళతో కూడా మేము కలిసి పనిచేశాం కాబట్టి మా వేదికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ వేదికలో మీకు జ్ఞాపకం ఉంటే ఇందిరా పార్క్ దగ్గర విద్యాసారావు కూడా చీఫ్ గెస్ట్కి వచ్చాడు ఆ రోజుల్లో. ఇప్పుడు గవర్నర్గా ఉన్న విద్యాసారావు అందరితో కలిసి పోరాడాం. సో అప్పుడు మేము కొందరు నేతల అడ్వైస్ ప్రకారంగా నేను ఇక టీఆర్ఎస్కి నేను పోలేను కాబట్టి, ఆయనతో కాంప్రమైజ్ కాలేను కాబట్టి నేను ఐ వాజ్ కంపెల్డ్ టు గో టు బీజేపీ. ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.